రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే మాత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉంటూ, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే భారీ వర్షాలైతే కురుస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. సో, ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఉందని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, తెలంగాణ రాష్ట్రంలో అసలు ముఖ్యంగా చలి తీవ్రతగా ఎక్కువగా మారింది. చూసుకున్నట్లయితే నిన్న ఈ రోజు నుంచి అయితే చలి తీవ్రత తగ్గిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 17వ తారీఖు నుంచి ఉన్నపాటున చలి పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలుల వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క శీతల గాలుల తీవ్రత అనేది అధికంగా కనిపించింది. అదే కాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, అలాగే చూసుకున్నట్లయితే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా మనకి ఎక్కువగా చలి తీవ్రతతో పాటు ఎక్కువ చలి తీవ్రత అనేది నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు. ఈవెన్ అక్కడ చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సింగిల్ డిజిట్కి వచ్చిన సందర్భాలు కూడా మనకి కనిపించాయి. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి కూడా మనకి వీస్తున్నటువంటి ఆగ్నేయ దిశగా వీస్తున్నటువంటి గాలులు అయితే ఏంటి, అలాగే చూసుకున్నట్లయితే తూర్పు నుంచి వచ్చేటువంటి గాలుల వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని చెప్పొచ్చు. నిన్నటి వరకు సింగిల్ డిజిట్లో కొనసాగినటువంటి యొక్క గణాంకాలు కాస్త ఈ రోజుకి చూసుకున్నట్లయితే ఈరోజు స్వల్పంగా నమోదైనటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 12.4 డిగ్రీల వరకు కూడా మెదక్లో మనకి నమోదయ్యి, నిన్నటి వరకు కూడా నమోదైన టెంపరేచర్స్ కంటే కూడా ఒక విధంగా 2 డిగ్రీలు అధికంగానే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న గణాంకాలు కూడా చూడొచ్చు. అది కాకుండా చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ అండమాన్ సముద్రంలో మనకి ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది. సో ఇది క్రమేపీ రానున్న 12 గంటల్లో మరింత బలపడి చూసుకున్నట్లయితే మనకి తదుపరి వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలాడుతూ రానున్న గంటల్లో మరింత బలాన్ని పొందుకునే అవకాశం కూడా కనిపించడం వల్ల మనకి వచ్చేటువంటి దిగువ స్థాయిలో రాష్ట్రం మీద వీచేటువంటి గాలులు కూడా దిశ మారడం వల్ల కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్పొచ్చు. సో రానున్న రోజుల్లో పొడిబారిన వాతావరణంతో పాటు అక్కడక్కడ మనకి తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి తేలికపాటి వర్షాలు తర్వాత ఈరోజు కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండ రాగల 2 రోజులు కూడా ఇటు దక్షిణాది జిల్లాలతో పాటు మధ్యస్థ జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా ఏపీకి వచ్చేసరికి ఇటు చూసుకున్నట్లయితే కర్ణాటక, ఏపీ, తమిళనాడు ఈ యొక్క అంటే ఒక విధంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి జిల్లాల్లో మాత్రం ఇప్పటికే వర్షాలు అనేవి కురుస్తున్నాయి. నిన్న బెంగళూరులో కూడా మనం చూసుకున్నట్లయితే సుమారు 5 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే నెల్లూరు, ఏపీకి వచ్చేసరికి నెల్లూరులో మనకి సుమారు 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన గణాంకాలు చూడొచ్చు. ఈవెన్ తమిళనాడు కూడా మనకి ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే అల్పపీడనం అనేది కొనసాగుతుందో దీని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాలకు మీద ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా చలి తీవ్రత అనేది కూడా పొద్దున ఎక్కువగా ఉంటూ మళ్ళీ సాయంత్రం 5 గంటల అయ్యేసరికి ఎక్కువగా మారిపోతుంది. మిగతా సమయం అంతా ఎండగా ఉంటూ కొంచెం ఉబ్బరించినట్టు అనిపిస్తుంది సార్. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే పర్యావరణంలో వచ్చినటువంటి మార్పులు అనేవి సడన్ చేంజెస్ వల్ల కూడా ఒక విధంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీలో మనకి ఈ యొక్క పొల్యూషన్ లెవెల్స్, ముఖ్యంగా శీతల గాలులు అనేవి ఈ యొక్క వింటర్లోని మనకి ఈ శీతాకాలంలోనే ఎక్కువగా కనిపించడం వల్ల పొల్యూషన్ లెవెల్స్ కూడా దిగువ స్థాయిలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే సర్వసాధారణంగా శీతాకాలంలో మనకి ఉదయం సమయంలో సుమారు 4:30 నుంచి 6:30, 7 ప్రాంతాల్లో మనకి ఎక్కువగా పొగమంచుతో కూడినటువంటి వాతావరణం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క పొగమంచు అనేది ఎప్పుడైతే తీవ్రత పెరుగుతుందో అప్పుడు ముఖ్యంగా ఉదయం సమయంలో కానీ రాత్రి సమయాల్లో కూడా మనకి హైవేస్ మీద ప్రయాణించే ప్రయాణికులకు ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. ఇంకా నగరానికి వచ్చేసరికి, నగర ప్రజలకు వచ్చేసరికి ఎక్కువగా ఈ యొక్క పొగమంచు అనేది దట్టంగా మనకి ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ఏరియాల్లో కానీ, అలాగే చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా మనకి ఎక్కువగా కనిపించడం వల్ల ఎక్కువగా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం ఎక్కువగా తరచుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు, పెద్దలు కూడా ఎక్కువగా ఈ యొక్క శీతాకాలంలో అసౌకర్యమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇక రానున్న రోజులు చలి తీవ్రత ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి యొక్క నవంబర్ నివేదిక ప్రకారం కూడా 1 నుంచి 3 రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లో పొడిబారిన వాతావరణం
వాతావరణంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉన్నదనేసి ఈ యొక్క నెల ముందునే మనం ప్రకటించడం కూడా జరిగింది. మనకున్నటువంటి ఎక్స్టెండెడ్ రేంజ్ ఆఫ్ ఫోర్కాస్ట్ కానీ నవంబర్ అవుట్లుక్ ప్రకారం కూడా వెదర్ అవుట్లుక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి కొన్ని చోట్ల సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం స్వల్పంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. 1-2 రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లో ఈ యొక్క పెరుగుదల హెచ్చుతగ్గులు అనేవి కనిపించే అవకాశం కూడా ఉందనేసి ముందుగానే హెచ్చరికలు కూడా మనకి నివేదిక అనేది రూపొందించడం జరిగింది. ఆ విధంగానే మనం చూసుకున్నట్లయితే 17, 18, 19, 20లో మనకి ముఖ్యంగా ఆదిలాబాద్, మెదక్ ఇంకా సంగారెడ్డి జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈ యొక్క చలి తీవ్రత అనేది అధికంగా కనిపించింది. ఇవి మూడితో పోలిస్తే ఆదిలాబాద్, మెదక్లో మాత్రం ఎక్కువగా కనిపించింది. ఇక సిటీకి వచ్చేసరికి నగర శివార్లు ఉన్నటువంటి పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా చలి తీవ్రత అనేది కనిపించింది. సో రానున్న 4-5 రోజులు కూడా మనకి పొడిబారిన వాతావరణంతో పాటు ఒక విధంగా ఈ యొక్క నెల చివరి వరకు కూడా పొడిబారిన వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. కమింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ సార్, ఏపీలో చాలా వరకు భారీ అల్పపీడనంతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పచ్చు. సో దానికి సంబంధించి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ మాకున్నటువంటి అమరావతి వాతావరణ శాఖ నుంచి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. సో ఈ యొక్క వర్ష తీవ్రతను బట్టి ఈ యొక్క కలర్ వార్నింగ్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఈ కలర్ కోడ్ వార్నింగ్స్ వల్ల కూడా ఈ ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఆరెంజ్ హెచ్చరికలు కూడా తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు ఇవ్వడం, అలాగే ఎప్పటికప్పుడు ముందుగానే మనకి ఇది గతంతో పోలిస్తే గతంలో మనం 5 రోజులు మాత్రం హెచ్చరికలు జారీ చేసేవాళ్ళం. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 7 రోజుల వరకు కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం అనేది జరుగుతుంది. సో 5 రోజుల్లో మనకి 90% ఖచ్చితత్వమైనటువంటి వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుందనేది సమాచారం అనేది పొందుపరచడం. 7వ రోజుకి వచ్చేసరికి మనకి 80% మాత్రం ఖచ్చితత్వం అనేది ఉంటుంది. సో ఒక విధంగా అక్కడ ఉన్న వాతావరణ శాఖ వారు ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్ష నివేదికను అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ యొక్క అల్పపీడనం రానున్న మరి యొక్క 48 గంటల్లో తీవ్రతను పెంచుకుని దాని యొక్క ఎందుకు అంటే ఇది ఉష్ణమండల తుఫాన్లు అనేవి కొంచెం దాని యొక్క దిశని కానీ దాని యొక్క తీవ్రతను మనం గుర్తించడం అనేది ఒక సవాల్తో కూడుకున్నప్పటికీ కూడా మనకున్నటువంటి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు దాని యొక్క తీవ్రతతో పాటు దాని యొక్క దిశ ఏ విధంగా కదులుతుందని అంచనా వేస్తూ ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి కూడా జారీ చేస్తున్నారు. ఇక్కడ ఈ తుఫాను ప్రభావం ఏ జిల్లాలకు ఉండబోతుంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇది తుఫాను కనుక చూసుకున్నట్లయితే తీరం వెంబడి ప్రాంతాలకు ఎక్కువగా తీవ్రతను మిగిల్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది తీరం వెంబడి కదులుతూ సుమారు దాని యొక్క తీవ్రత కూడా రానున్న 48 గంటల్లో తీవ్రత పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దాని యొక్క దిశ పశ్చిమ వాయువ్య దిశగా కదలడం, తర్వాత చూసుకున్నట్లయితే రానున్న 48 గంటల్లో మరింత తీవ్రత చెంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీనివల్ల ముఖ్యంగా ఇటు మన తీరం వెంబడి జిల్లాలకు మాత్రం హెచ్చరికలు అనేవి ఇటు గాలి యొక్క తీవ్రతతో పాటు వర్ష తీవ్రతకు సంబంధించిన హెచ్చరికలు కూడా ఇప్పటికే అటు మాకున్నటువంటి తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి అయితే అటు అమరావతి కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు జారీ చేయడం జరుగుతుంది. మోంతా తుఫాన్కి మరియు ఈ తుఫాన్కి ఉన్న తేడాలు ఏంటి సార్? ముఖ్యంగా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ఎక్కువగా తుఫాన్లు అనేవి ఏర్పడడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉండడంతో పాటు వచ్చేటువంటి ఈశాన్య గాలుల వల్ల కూడా ఎక్కువగా ఈ యొక్క తుఫాన్లు అనేవి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే తుఫాన్లు ఈక్వేటర్కి దగ్గరగా ఏర్పడవు కానీ ఒక 5 డిగ్రీల నార్త్ నుంచి 10 డిగ్రీల నార్త్ వరకు కూడా ఈ యొక్క ఈ యొక్క లాటిట్యూడ్స్లో మనకి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంటాయి. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి మోంతా వచ్చేసరికి మనకి దిశ అనేది మనకి ఒక ఐడెంటిటీ అనేది ముందుగానే తెలిసింది. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇది రికర్వ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి దీని యొక్క తీవ్రత అనేది మోంతాతో పోల్చుకుంటే అంత తీవ్రత ఉండకపోయినప్పటికీ కూడా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం కొంచెం వర్షంతో పాటు ఈదుడుగాల ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్ క్వశ్చన్ సార్, రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్రం ఎలా ఉండబోతుంది?
ముఖ్యంగా చూసుకున్నట్లయితే శీతాకాలం అనగానే మనకి ఒక విధంగా శీతల గాలుల యొక్క తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక విధంగా మనకి ఎండాకాలంలో అంత ఎండ తీవ్రత లేనప్పటికీ కూడా వర్షాకాలం వచ్చేసరికి ముఖ్యంగా తెలంగాణలో మనకి ఈ యొక్క నైరుతి ఋతుపవనాల వల్ల ఒక 30% అదనంగానే వర్షం అనేది వచ్చిందని చెప్పొచ్చు. ఆ అదనంగా వచ్చిన వర్షం కూడా చూసుకున్నట్లయితే జూన్లో ఆశించిన స్థాయిలో మనకి వర్షం నమోదవనప్పటికీ జూలైకి వచ్చేసరికి ఒక 5% పెరిగింది. జూన్లో ఏదైతే లోటు అనేది కనిపించిందో జూలైకి వచ్చేసరికి 5% కొంచెం ఆ లోటుని భర్తీ చేసిందని చెప్పాలి. సెప్టెంబర్కి వచ్చేసరికి ఆశించిన స్థాయి కంటే కూడా ఎక్కువగా మనకి అధిక మొత్తంలో వర్షం కూడా రావడం అనేది కూడా చూడొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం మనకి చూసుకున్నట్లయితే సుమారు 17% వర్షపాతం అధికంగా వచ్చినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం ఒక విధంగా 30% వర్షపాతం అనేది నైరుతి ఋతుపవనాల్లోనే మనకి అధికంగా వచ్చిందనేసి ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి సంవత్సరం వ్యవధిలో మనకి ఎంతైతే వర్షం రావాలో ఈ నైరుతి ఋతుపవనాల అంటే 4 నెలల వ్యవధిలోనే మనకి అంత మొత్తంలో వర్షం రావడం అనేది కూడా ఒక విధంగా సిటీలో చాలా వరకు కూడా అస్తమతమైనటువంటి పరిస్థితులు మనం చూసాము. మూసీ పరిసర ప్రాంతాల్లో కూడా నీటి మునిగిన సందర్భాలు, అలాగే చిన్నపాటి వరద తీవ్రత మనం కనిపించినటువంటి సంఘటనలు కూడా చూసాము. అలాగే చూసుకున్నట్లయితే ఒక విధంగా నైరుతి ఋతుపవనాలు ముగుస్తున్నాయి అన్న తరుణంలోనే మనకి అక్టోబర్ ఎండింగ్ కల్లా కూడా ఈ మోంతా రావడం, మోంతా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఏపీతోనూ అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు మన ఒడిశా ఈవెన్ తెలంగాణకి తీరని నష్టాన్ని వాటిల్లో చేసింది. అనేక విస్తారమైనటువంటి పంటలు కూడా నేలమట్టం అవ్వడం, చాలా అంటే ఆస్తి నష్టంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయిన ఘటనలు కూడా మనం చూసాము. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ వస్తున్నటువంటి ఈ యొక్క సంవత్సరాల్లో మనకి ఎక్స్ట్రీమ్ వెదర్స్ అంటే ఒక విధంగా తీవ్రతతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి పెరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఒక విధంగా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ తీవ్రతతో కూర్చున్నటువంటి వర్షాలు అయితే ఏంటి ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి ఎండ తీవ్రత అనేది ఈ సంవత్సరం తగ్గింది. గత సంవత్సరంతో పోలిస్తే ఎండ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకి 39 డిగ్రీల వరకు కూడా 38 డిగ్రీల వరకు కూడా మనం నమోదైన గణాంకాలు చూసాము. గతంలో చూసుకున్నట్లయితే 40 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఈవెన్ 45 డిగ్రీల వరకు కూడా చేరిన సందర్భాలు కనిపించాయి. ఈ సీజన్లో మనకి అంత ఎండ తీవ్రత లేనప్పటికీ వర్షానికి వచ్చేసరికి చాలా ఎక్కువగా మనకి 30% వర్షపాతం రావడం, అలాగే చూసుకున్నట్లయితే అక్టోబర్లోనే మనకి ఒక మోంతా తుఫాను ప్రభావం అనేది రాష్ట్రం మీద ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ అలాగే చూసుకున్నట్లయితే విదర్భ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కనిపించింది. సో ఒక విధంగా ఈ యొక్క సీజన్ ఏదైతే ఉందో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది ఎక్కువగా తుఫాన్లు ఏర్పడడానికి అనుకూల సమయంగా చెప్పొచ్చు. సో చూసారు కదా, ఈరోజు అయితే ఈ వెదర్ రిపోర్ట్ అనేది చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.